గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో నుంచి పాలకపక్షంలోకి వస్తే ఏం చేస్తామో, ఎంత అద్భుతమైన పరిపాలన ఇస్తామో అని ప్రజలకి నమ్మపలికి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని బంగాళాఖాతంలో తొక్కేసి వందల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకొని హైదరాబాదు, పూణేల్లో మీ యొక్క ఆస్తులు పెంచుకుంటున్న విధానం పట్ల నేను వ్యతిరేకం. బహుశా జనసేనకి కష్టపడి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడిన వాళ్ళు ఏమి బాగుపడ్డారో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి జబర్దస్త్లో చక్కగా ఒక న్యాయ నిర్ణేతగా కూర్చొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నాగబాబుకి మాత్రం ఒక మంచి పదవి దక్కింది. నీ సినిమాలకి క్లాప్లు కొట్టినటువంటి వాళ్ళకి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి పదవులు దొరికింది. నీకు బాకా ఊదే వాళ్ళకి, నీ యొక్క అనుచరులకి, నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మాత్రం మంచి మంచి కార్పొరేట్ పదవులు అందిని. అది పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపం.